హలో అండి. ఒకప్పుడైతే పనసకాయలతో ఏం చేయాలో తెలిసేదే కాదు. కానీ ఇప్పుడైతే ఆలుగడ్డతో చేసే ఏ ఐటమ్ అయినా మనం పనసకాయతో ఈజీగా చేసేయచ్చు. మోరోవర్ ఇది ఆలుగడ్డ కంటే చాలా హెల్దీ, చాలా ఫైబర్, మంచి న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఆలుగడ్డ తినొద్దు కదా, వాళ్ళ కోసం అయితే జాక్ ఫ్రూట్తో ఎన్ని రకాల రెసిపీస్ అయినా చేసుకోవచ్చు. ఆలుగడ్డతో చేసేవి అన్నీ మిస్ అవుతున్నామనే ఫీల్ అవ్వకుండా దీంతో మీరు సమోసా చేసుకోవచ్చు, ఇంకా చాలా చేసుకోవచ్చు. అందుకే నేను ఇలా ఒక్కొక్క వెరైటీ పెడుతున్నాను. ఈరోజు కూడా పనసకాయతో ఈ కోఫ్తా కర్రీ చేసి చూపిస్తున్నాను. దానికి కాంబినేషన్గా పుదీనా కొత్తిమీరతో చేసే ఒక గ్రీన్ రైస్ చేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. దానికోసం ముందుగా మిక్సీ జార్లో పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పెరుగుతో ఒక గ్రీన్ పేస్ట్ తయారు చేసి ఉంచుకోవాలి. తర్వాత కుక్కర్లో హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు వేసేసి పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి సాల్ట్, జీడిపప్పుతో మంచిగా ఫ్రై చేసుకొని ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న ఈ గ్రీన్ పేస్ట్ని చక్కగా ఫ్రై అయిపోయిన ఆనియన్స్కి కలిపేసి కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యంని కూడా వేసేసి 1-1.5 చొప్పున నీళ్లు పోసేసుకొని ఒక 3 విజిల్స్ రానిచ్చి చక్కగా గ్రీన్ రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇది అయ్యే లోపల మనం పక్కన ఇంకొక గిన్నె పెట్టేసుకొని కోఫ్తా కర్రీకి ప్రిపేర్ చేసుకుందాము. ఈసారి మాత్రం పనసకాయని బాయిల్ చేయకుండానే కత్తితో స్కిన్ని సపరేట్ చేశాను. కొద్దిగా ఆయిల్ రాసేసుకొని ఆ తర్వాత ఈ పచ్చి పనసకాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. వాటితో పాటే మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఆలుగడ్డలు కూడా వేసేసుకుంటే బైండింగ్కి బాగుంటుంది. దీంట్లో మనం మైదా కానీ కార్న్ఫ్లోర్ కానీ ఏది వాడట్లేదు కాబట్టి ఆలుగడ్డ వేస్తున్నాను. ఇలా ఈ రెండింటిని కలిపి కొద్దిగా బరకగానే మిక్సీ చేసి ఉంచుకోవాలి, మరి మెత్తగా చేసుకోవద్దు. చూడండి, ఇలా పేస్ట్లా అయిన తర్వాత దీంట్లో మనము ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని యాడ్ చేస్తున్నాను. అలాగే సాల్ట్, కొద్దిగా పన్నీర్ కూడా తీసి పెట్టుకున్నాను. పన్నీర్తో మంచి టేస్ట్ వస్తుంది కదా. జాక్ ఫ్రూట్తో అంటే పనసకాయలో అంత ఎక్కువ టేస్టే ఉండదు. దానికి టేస్ట్ యాడ్ చేయడానికి పన్నీర్ ఒక 2 ఆలుగడ్డలు వేశాను. శనగపిండిని ముందు 2 టేబుల్ స్పూన్స్ వేశాను. తర్వాత చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకొక టేబుల్ స్పూన్ కలిపాను. ఆ తర్వాత ఈ పన్నీర్ని క్రంబుల్ చేసేసి దాంట్లో కొద్దిగా కలిపేసుకోవాలి. మరీ మెత్తగా పిసికేయకూడదు, అక్కడక్కడ పన్నీర్ కనిపిస్తేనే బాగుంటుంది. ఇలాగా కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసేసుకొని కోఫ్తా బాల్స్ లాగా చిన్నగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, అక్కడక్కడ పన్నీర్, జాక్ ఫ్రూట్ చిన్న ముక్కలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. చాలా బాగా ప్రిపేర్ అయిపోయింది. వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇవి అసలు నూనెలో విడిపోకుండా చక్కగా బాల్స్లా వస్తాయి. అయితే నూనెలో వేసిన తర్వాత వెంటనే కలపకూడదు, కొద్దిసేపు వెయిట్ చేస్తే అవి సెట్ అయిపోతాయి. ఆ తర్వాత మనము చక్కగా కలిపేసుకొని డీప్ ఫ్రై చేసేసుకుంటే చూడండి ఈ చక్కగా బాల్స్ లాగా ఎంత బాగా వచ్చాయో. వీటిని ఓపెన్ చేసి చూస్తే లోపల పన్నీర్ ముక్కలు, పనసకాయ ముక్కలు ఇవన్నీ చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలకైతే ఇలా ఇచ్చినా కూడా చక్కగా తినేస్తారు. పైన లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక నాన్ స్టిక్ కడాయిలో పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, జీడిపప్పు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఒకేసారి వేసేసి కొద్దిగా ఆయిల్తో ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా రఫ్గా కట్ చేసి ఫ్రై చేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్తో మిక్సీ చేస్తే చక్కగా గ్రేవీ కోసం పేస్ట్ తయారైపోతుంది. ఈ పేస్ట్లో ఇంకొంచెం కారం పొడి, కలర్ కోసం కాశ్మీరీ చిల్లీ పౌడర్, ఆ తర్వాత ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలిపేసి మూత పెట్టేస్తే చివర్ల నుంచి ఆయిల్ సపరేట్ అయిపోతుంది కదా. ఆ టైంలో మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి. మీకు గ్రేవీకి ఎంత కావాలో అంత వాటర్ అడ్జస్ట్ చేసుకొని గ్రేవీ ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. ఉప్పు అది అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనము ఒక 10 నిమిషాల్లో తింటాము అనేటప్పుడు ఈ కోఫ్తా బాల్స్ని చక్కగా దీంట్లో వేసేసి పైకి కిందకి కలిపేసి కొద్దిగా ఈ గ్రేవీ వాటి లోపలికి వెళ్ళే వరకు ఒక 5 నిమిషాలు వండేస్తే సరిపోతుంది. అప్పుడు కోఫ్తా బాల్స్ మరీ మెత్తగా అయిపోకుండా తినడానికి బాగుంటాయి. ఇంత టేస్టీగా చేసిన ఈ కోఫ్తా కర్రీ, గ్రీన్ రైస్ మీకు రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.